హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ అండి. 5 శుభవార్తలు విడుదల అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఇది ఒక అత్యంత శుభవార్త అన్నమాట. శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఏంటంటే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ వర్గాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల ఆఖరులోగా రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశం కేవలం ఒక సాధారణ చర్చగా కాకుండా ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు 5 ప్రధాన అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే వేదికగా అయితే మారనుంది. ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు మరియు పని ఒత్తిడిని తగ్గించడం వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఈ చర్చలైతే సాగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కరువు భత్యం, డీఏ మరియు డిఆర్ఎస్ రిలీఫ్, డీఆర్ బకాయిల అంశంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తోంది. జూలై 2018 నుండి జూలై 2023 వరకు ఉన్నటువంటి ఈ సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిలు పేరుకుపోయి ఉండడంతో వీటిని ఎలా పరిష్కరించాలి అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రతి నెల సుమారు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది. ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా వారికి రావాల్సిన బకాయిల పట్టికను సిద్ధం చేసి రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ యొక్క పాత బకాయిలన్నిటిని క్లియర్ చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా 2024-25 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెండింగ్ డీఏలను కూడా ఇందులో కలిపి చెల్లించే అవకాశం అయితే ఉంది. మరొక కీలకమైన అంశము 12వ పీఆర్సీ అమలు. ఉద్యోగుల వేతన సవరణ అనేది వారి ఆర్థిక స్థితిగతులను మార్చే ప్రధాన అంశం కాబట్టి పీఆర్సీపై కూడా ముఖ్యమంత్రి గారు సానుకూల నిర్ణయం అయితే తీసుకోనున్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటైతే ప్రస్తుతం ఉన్నటువంటి పాత బేసిక్ పే స్థానంలో కొత్త బేసిక్ పే నిర్ణయించబడుతుంది. ఇది ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యుటేషన్ చేసుకున్నప్పుడు ఆ రికవరీ పీరియడ్‌ను ప్రస్తుతం ఉన్న 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలకి తగ్గించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాబట్టి దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్స్‌ల పెంపు వంటివి కూడా ఈ పీఆర్సీ ద్వారా సాధ్యమవుతాయి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మధ్యంతర భృతి ప్రకటనపై కూడా ఉద్యోగులు దంపెడాశలు పెట్టుకున్నారు. కొత్త పీఆర్సీ అమలులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉదాహరణకు 30% ఐఆర్ అమలు చేస్తే 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,000 అదనంగా, అలాగే 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 15,000 అదనంగా మరియు రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 30,000 అదనంగా అయితే వారి వేతనంలో పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా ఉద్యోగులకు ఎంతో ఊరటను ఇస్తుంది అని చెప్పవచ్చు. ఉద్యోగులకి మరియు పెన్షనర్స్‌కి కూడా ఈ ఐఆర్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇక వీటితో పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి అనేక ఇతర సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్స అందేలాగా చూడటం, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వారి బెనిఫిట్స్‌ను కేవలం ఒక నెలలోనే అందజేయటం వంటివి కూడా ప్రధాన డిమాండ్‌లుగా ఉన్నాయి. అలాగే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్రం ఏదైతే ప్రస్తుతం పాటిస్తోందో ఆ తరహాలో చైల్డ్ కేర్ లీవ్స్‌ని 180 రోజులకు బదులుగా 2 సంవత్సరాలకు
అంటే 730 రోజులకి పెంచాలని ఆ సెలవులను సర్వీస్‌లో అంటే వారు సర్వీస్‌లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులు వారి సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే హెచ్ఆర్ఏ స్లాబ్‌లను కూడా పెంచడం ద్వారా ఉద్యోగులకు న్యాయం చేయాలనే డిమాండ్ కూడా ఉంది. చివరగా ఉద్యోగ భద్రత మరియు నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందన్నమాట. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించవచ్చు. అలాగే దురదృష్టవశాత్తు ఉద్యోగంలో ఉండగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కంపాసినేట్ అపాయింట్మెంట్స్ చేపట్టడంలో కూడా ఇటువంటి జాప్యం ఏదైతే ఉందో దాన్ని నివారించి వారికి త్వరగా ఉద్యోగాలు కల్పించేలాగా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా గత 5-10 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి సర్వీస్‌ను పరిగణలోకి తీసుకొని వారిని కూడా రెగ్యులరైజేషన్ చేయడంపై కూడా ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల మధ్య అనైక్యతను తొలగించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకొచ్చేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న బహుళ సంఘాల విధానాన్ని అంటే మనకు ఉద్యోగుల సంఘాలు కావచ్చు, పెన్షనర్ సంఘాలు కావచ్చు, ఎవరికి వారు విడిపోయి ఉన్నారనమాట. అంటే ఎవరికి వారు సంఘాలైతే నియమించుకుంటున్నారు. ఇందులో ఈ యొక్క అసలైన స్వరం వినిపించడం లేదు ప్రభుత్వానికి. ఒక్క తాటిపైన ఏకతాటిపైన ఒక స్వరాన్ని వినిపించేది కోల్పోతుందనమాట. సో, అలా లేకపోవడం వల్ల ఏవి కూడా జరగటం లేదు. కాబట్టి బహుళ సంఘాల విధానాన్ని ప్రభుత్వమే రద్దు చేసే ఆలోచన పరిశీలనలో అయితే ఉందన్నమాట. సో, కాబట్టి ఒకటే సంఘం ఉన్నట్లయితే వారి సమస్య కూడా ఒకే విధంగా వినిపిస్తుందన్నమాట. మరి ఈ నిర్ణయాలన్నీ అమలైతే రాష్ట్ర ఉద్యోగులు మరియు వారి కుటుంబాల్లో మొహాల్లో చిరునవ్వులు వికసించడం ఖాయమని అయితే చెప్పవచ్చు. సో, మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు భేటీ అయ్యి వీరికి సంబంధించినటువంటి ఉన్న అనేక ఆర్థికేతర సమస్యల పరిష్కారం దిశగా అయితే మొగ్గు చూపి ఒక శుభవార్తనైతే తెలిపే రోజులైతే దగ్గరలో ఉన్నాయని చెప్పవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.